మాతృదేవోభవ. పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమై వెలిగినావు శతవత్సరము. అమ్మా, పుత్రునకు నీడనిచ్చడి ఛత్రమై వెలిగినావు శతవత్సరము. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు. పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు. కాలచిత్రము తల్లి, పుత్రుని నీడను దాల్చెడి చిత్రమైనావు. కాలచిత్రము తల్లి. కాలం ఎన్నో చిత్రాలు చేస్తూ ఉంటుంది. ఆ చిత్రాల ప్రకారమే విచిత్రంగా సాగిపోతూ ఉంటుంది లోకం. మన అంచనాలకి అతీతంగా, ఒక్కోసారి విరుద్ధంగా, ఒక్కోసారి పరమ ఆశావహంగా, ఒక్కోసారి నిరాశాపూరితంగా. వీటన్నింటికీ తట్టుకోవడమే జ్ఞానం. అందుకే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 105వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. మనం కిందటి భాగంలో భగవంతునికి 4 రకాల భక్తులు ఉంటారని తెలుసుకున్నాం. చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఆర్తితో ప్రార్థన చేసేవారు, కోరికలతో ప్రార్థన చేసేవారు అర్ధార్థులు, తెలుసుకోవాలనే ఆసక్తితో తత్వ విచారం చేసేవారు జిజ్ఞాసువులు, జ్ఞాని తెలుసుకున్నవారు. ఆర్తుడు, అర్ధార్థి, జిజ్ఞాసువు, జ్ఞాని. ఈ చివరి మెట్టు జ్ఞానం. అందుకే పరమాత్మ ఏమంటున్నాడంటే వెంటనే ఉన్న శ్లోకంలో 7వ అధ్యాయంలో, తేషాం జ్ఞాని నిత్యయుక్తః ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం స చ మమ ప్రియః. ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం స చ మమ ప్రియః. ఈ నలుగురులో అర్జున, జ్ఞాని చాలా గొప్పవాడయ్యా అన్నారు. ఎందుకు అంటే ఆపదలో ఉండి దేవుణ్ణి ప్రార్థించేవాడు ఆ ఆపద అయిపోగానే మర్చిపోతాడు. ఇలాగా అసలు ఈ ఆపద నుంచి బయటికి రావడం అనేది నిజంగా దైవానుగ్రహం లేకపోతే మన వల్ల అవుతుందా? అయిందా? కాబట్టి ఒక చిన్న ఆపదని కాపాడడానికే దైవస్మరణ, దైవ ప్రార్థన ఇంత ఉపయోగపడితే అది నిత్యము చేస్తూ ఉంటే ఎంత ఉపయోగపడుతుందనేటువంటి విచారణ చెయ్యాలి. ఆపద అయిపోగానే ఆగిపోవడం, అమ్మయ్య సుఖంగా ఉన్నామనుకోవడం, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాంలే, అప్పుడు అన్నిసార్లు గుడి చుట్టూ తిరిగాము అంటే ఆ పరిస్థితి అది అని వదిలేయకూడదు. అందుకే ఈ ఆపదలో ఉండి మొక్కేవాళ్ళు ఉన్నారే, ఆపద మొక్కల స్వామి కాదు. ఆపద వచ్చినప్పుడు మొక్కేవాళ్ళు అంటే దేవుడు పెద్ద పట్టించుకోడు. వాళ్ళు మామూలేరా, అవసరార్థం వస్తారు వెళతారు నాయన. అధికారంలో ఉన్నప్పుడు వస్తారు కొందరు, లేనప్పుడు రారు. ఇక తర్వాత కోరికలతో ఉండేవాళ్ళు, వాళ్ళను కూడా దేవుడు పెద్దగా పట్టించుకోడు. ఎందుకంటే ఈ కోరికల కోసమే ఎంతసేపు ఇదయ్యాక ఇదయ్యాక అదే, అదయ్యాక అదే, అదయ్యాక అది. ఎప్పుడైనా ఈ కోరికలు తీరకపోతే మతం మారిపోతారు. కనీసం ముందు ఆ మతంలోనే దేవుణ్ణి మరిచేస్తారు. అంచేత ఇది కూడా పెద్ద విషయం కాదయ్యా. నాకు కొంచెం ఆ 3వ మెట్టు వాడు ఉన్నాడే జిజ్ఞాసు, కాస్త వాడి మీద నేను దృష్టి పెడతా. ఎవరి దృష్టి నా ఎందుండునో వారి ఎందే నా కటాక్షం ఉండునో అని షిరిడీ సాయి 11 సూత్రాల్లో 8వ సూత్రం కింద చెబుతాడు. అంచేత జిజ్ఞాసు ఉంటే ఆయన మీద దృష్టి పెట్టాడు. ఆర్తుడైన వాడు, ఆపదల్లో కోరుకునేవాడు, కోరికల ప్రకారం కోరికల కోసం భగవంతుడిని తీర్చమని అడిగేవాడు, దేవుడి మీద దృష్టి లేదు, కోరికల మీదే. భాగవతంలో చెప్పినట్టుగా స్పష్టంగా చెప్పాలి, స వణిక్ అంటాడు. వాడు వ్యాపారస్తుడు అంటాడు. కోరికల కోసం భగవంతుడి దగ్గర ఏదో పూజ చేస్తున్నాం అంటే ఖచ్చితంగా మనం వ్యాపారస్తులమే. సత్యనారాయణ వ్రతం చేయించినప్పుడు ఖచ్చితంగా ఓ పద్ధతి ఉంటుంది. ఒక అరటిపండు అక్కడ పెట్టమంటారు. అమ్మ అక్కడ పండు పెట్టి మీరు మనస్సులో ఏమనుకుంటారో అది అనుకోండి అంటారు. అనుకోమంటారు. మనం అనుకుంటాం ఏదో. ఆ పండు మీరు మాత్రమే తినండి అమ్మా, ఎందుకంటే మీరు అనుకున్నది నెరవేరాలి కదా అంటారు. పురోహితులకు నమస్కారం చేయాలి. వారు చెప్పింది పరమసత్యం, అందులో ఏమీ తేడా లేదు. కానీ ఆ పండు అక్కడ పెట్టి మనస్సులో ఏముందో అనుకోండి అన్నప్పుడు మనస్సులో ఏమీ లేకుండా చూడు అని ఎవడు అనుకుంటాడో వాడు సత్యనారాయణ స్వామితో సమానం. అలా ఎవరు అనుకుంటున్నాం? నేను వ్రతం చేస్తే నేను అలాగే అనుకున్నాను, ఎప్పుడు చేసినా అలాగే అనుకుంటాను. మనస్సులో ఏదో ఉంటే నువ్వెందుకయ్యా పని లేక సత్యనారాయణ స్వామి, మనస్సులో నువ్వే ఉండు, నాకేం ఉండడానికి వీల్లేదు. అప్పుడు మనం ఖచ్చితంగా ధర్మాన్ని కంటిపెట్టుకుని ఉంటాం, ఆనందంగానూ ఉంటాం.
మనస్సులో ఏముందో అది అనుకోమని చెప్పారు మేము వ్రతం చేసినప్పుడు కూడా. పైగా అన్నవరం మా అత్తారూరు, మాకు చనువు, దేవుడు అంటే నాకు మావగారు, నేను ఇవ్వను, నేనే పుచ్చుకుంటాను ఆయన దగ్గరే. అందుకే నేనైతే ఒకటే అనుకున్నాను, నాకు ఏమీ లేకుండా చూడు, ఏదైనా ఉంటే మళ్ళీ నువ్వెందుకు, వ్రతం ఎందుకు ఇక్కడ, మనసులో ఉన్నది నువ్వే, నువ్వు ఉన్నాక ఇంకేం ఉండవు, అంచనా ఏమీ లేదు. ఇప్పుడు చూడండి, ఆ పండు ఎవరు తిన్నా ఇబ్బంది లేదు, నాకేం తీరాలని లేదుగా ప్రత్యేకం, ఎవరైనా అంతే. ఇది జిజ్ఞాసు లక్షణం. ఇప్పటికి జ్ఞానం అనడానికి లేదు, జిజ్ఞాసు అంటే కొంత బయలుదేరింది విషయం. ఈ జిజ్ఞాస ఆలోచన చేయాలి. చిన్న ఆపద నుంచి ఆయన కాపాడగలిగితే అస్తమానం అన్ని ఆపదల్లోనూ ఆయన ప్రార్థిస్తూ కూర్చుంటాం. అసలు నిరంతరం ప్రార్థన స్మరణ నడుస్తూ ఉంటే ఆపదలు రానే రావుగా. అలాగే కోరికలు తీర్చడం కోసం ప్రార్థిస్తున్నాం, ఆ కోరికలు తీరిన తర్వాత మర్చిపోతున్నాం. అంతకంటే అసలు కోరికలతో సంబంధం లేకుండా ఏ కోరిక వచ్చినా ఏమీ కోరకుండా, ఎంత బాధ కలిగినా కనీసం దాని గురించి భగవంతుడి దగ్గర, గుళ్ళో దగ్గర కానీ ఫోటో దగ్గర కానీ ఒక్క మాట చెప్పకుండా నమశివాయ నమశివాయ నమశివాయ, బాధ కలిగినప్పుడల్లా అమ్మ అనడానికి బదులు నమశివాయ, లేదా ఆ అమ్మనే నమశివుడుగా భావించడం, ఆ అమ్మాయి శివుడు అని భావించడం, ఆ భావనతో చేయాలి. మీరు అప్పుడు అమ్మ అన్న పర్వాలేదు, బొమ్మ అన్న పర్వాలేదు, భావన ముఖ్యం. యద్భావం తద్భవతి అని ఆలోచిస్తూ నెమ్మదిగా మార్గానికి చేరుకోవడం, ఇది జిజ్ఞాసు లక్షణం. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస, తెలుసుకోవాలనే కోరిక. పాతుం ఇచ్ఛా పిపాస, త్రాగవలననే కోరిక. భోక్తుం ఇచ్ఛా బుభుక్ష, తినవలననే కోరిక. జేతుం ఇచ్ఛా జిగీష, జయించవలననే కోరిక. యాతుం ఇచ్ఛా ఈయేష, ప్రయాణము చేయవలననే కోరిక. ఇలా సంస్కృతంలో గమ్మత్తుగా ఉంటాయి. జ్ఞాతుం ఇచ్ఛా జిజ్ఞాస. అతడు మూడో వెట్టయ్య, అంతకంటే గొప్పవాడు. తేషాం జ్ఞాని నిత్యయుక్తగా ఏకభక్తిర్విశిష్యతి. ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక పద్ధతి కలిగిన వాడు. ఏకభక్తి అంటే అర్థం అది ఏదో ఒక విగ్రహాన్నో ఒక దేవుణ్ణో ఆరాధించేవాడని అర్థాలు చెప్పకూడదు. ఏకభక్తి అంటే ఒకే లక్ష్యము కలిగి. భజ సేవాయాం, సంస్కృతంలో భజ అనే ధాతువుకు సేవించుట అని అర్థం. పూజించుట కాదు, భజన చేయుట కాదు. ఈ దేవుణ్ణే పూజించాలి, కృష్ణుడు చెప్పాడు కాబట్టి భగవద్గీత కృష్ణుడినే పూజించాలి. ఏకభక్తి అంటే కృష్ణభక్తే. వెర్రి మాటలు, వెర్రి అర్థాలు రాయకూడదు. కృష్ణుడు అక్కడ కృష్ణుడుగా, నందనందనుడుగా, గోపాల బాలుడుగా చెప్పలేదు. యోగీశ్వరేశ్వర అని చెప్పారు చివరిలో. ఎత్ర యోగీశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనురుత్తర. ఒక యోగీశ్వర రూపాన్ని ధరించి నేను చెప్పాను అంటే మళ్ళీ మనం ఏమో తల్లి యశోద, తండ్రి నందుడు అని ఆధార్ కార్డు మాటలు మాట్లాడితే ఎలాగా? ఇది పరమాత్మకి సంబంధించిన విషయం, కేవలం కృష్ణుడు అనే ఒక రూపానికి సంబంధించింది కాదు ఇది. అందుకని ఏకభక్తి అంటే అర్థం ఒకే ఒక జ్ఞానం మాత్రమే లక్ష్యంగా కలిగి భగవంతుణ్ణి సేవించడం. ఇక మళ్ళీ కోరికలు వస్తే ఈ ఒక్క కోరిక కోరేద్దాం, ఆ తర్వాత మళ్ళీ జ్ఞాన మార్గంలో ఉందాం అనుకోవడం. అలాగే చిన్న బాధ ఏదో కలగగానే ఇప్పుడు బాధ కలిగింది కదా అని చెప్పేసి ఆ బాధ తీర్చమని అడగడం, మళ్ళీ అది తీరగానే వదిలేయడం, ఇలా కోరుతూ ఉంటే ఇంకెందుకు ఇంకా. అందుకని ఏకభక్తి, ఒకే ఒక జ్ఞాన మార్గం. మళ్ళీ ఈ వెనకాల కోరికల మార్గంలో కానీ ఆపదల మార్గంలో కానీ మళ్ళడు. అసలు ఈ జిజ్ఞాసు కూడా అవసరం లేదు, తెలిసిందిగా. ఇంకా ఒకటేం తెలిసిన తర్వాత ఏమి తెలుసుకుంటాం అస్తమానం. అసలు విషయం తెలిసిన తర్వాత ఇంకా దాని గురించి చర్చించడం ఉందే అనవసరమైన విషయం. తెలియకముందు చర్చించామంటే తెలుసుకోవడం కోసం చర్చించాలి, వాదులాట కోసం కాదు. తెలిసాక చర్చించడం దేనికి? తెలిసాక చర్చిస్తూ కూర్చుంటే మళ్ళీ గోతులో పడతాం, కొత్త అనుమానాలు వస్తాయి. అంటే తెలిసిందేనే నమ్మకం మనకు కలిగి ఇంక చర్చించకూడదు, ఇక ఆచరించడమే. ఏవో ఊరు వెళ్ళదలుచుకున్నాం, ఏవో 2 దారులు అనుమానంగా ఉన్నాం, ఈ దారి ఆ దారి, ఇట అట, ఎడం వైప కుడి వైప, వై జంక్షన్ అనుమానం వచ్చింది, వై ఆకారంలో ఉంది. సరే ఏదో ఒకరిని అడిగాం, లేదా మనమే ఇదివరకు ఇలా వచ్చాం కదా, ఈ చెట్టు ఒకటి ఇక్కడ ఉండాలి కదా అన్న కనిపించి ఆ దారి నిర్ణయం అయ్యాక నడవడం మొదలు పెట్టాలి. కానీ ఇంకా అక్కడ కూర్చొని చర్చిస్తావా? ఎప్పటికీ లక్ష్యించారు. అందుకని జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే. అంతే ఇంకో ఏమంటున్నాడంటే ప్రియోగి జ్ఞానిన అత్యర్థం అహం, నేను అహం జ్ఞానిన, జ్ఞానికి అత్యంతం ప్రియ, అత్యర్థం ప్రియ, చాలా ఇష్టమైన వాణ్ణి నేనే. అంటే ఆత్మ పదార్థం మాత్రమే ఇష్టము అని అర్థం. అక్కడ కృష్ణుడి విగ్రహం ఇష్టమని కాదు. కృష్ణుడి విగ్రహం ఇష్టమై రాముడి విగ్రహం పనికిరాందేదో ఆయన జ్ఞాని కాదు, అజ్ఞానంలో పడినట్టు లెక్క. అంచేత భక్తి మార్గం ఎప్పుడూ జ్ఞాన మార్గం కాదు. భక్తి మార్గానికి 1,000,000 రెట్లు ఎక్కువైనది జ్ఞాన మార్గం. ఆ జ్ఞానానికి చేరుకుందుకు ఒక మెట్టు మాత్రమే భక్తి తప్ప భక్తి మళ్ళీ మూఢత్వంలో గెలిపోకూడదు. ఆ దేవుడు తప్ప నేను ఇంకెవరిని పూజించను, ఇంకెవరిని ఒప్పుకోను, ఇంకెవరి పేరు నా ముందు రావడానికి వీలు లేదు, ఇవన్నీ అంటే మళ్ళీ అజ్ఞానంలో పడినట్టే. తులసి పూస అంటే తులసి పూసే, రుద్రాక్ష అంటే రుద్రాక్షే, ఇదో పిచ్చి వ్యవహారం. అది పనికిరాదు, అది మళ్ళీ మత కలహాలకు దారితీస్తుంది. తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియక. జ్ఞాని అయిన వాడికి బాగా ఇష్టమైన వాడిని నేనే, ఇంకెవరూ ఉండరు. అలాగే సచ మమ ప్రియ, నాకు కూడా బాగా ఇష్టమైన వాడు అతనే. ఇక్కడ
నాకు సందేహం వస్తుంది, మీకు కూడా వస్తుంది. భగవంతుడు జ్ఞానినో అజ్ఞానినో ఎవరినైనా కానివ్వండి, నాకు అతనంటే బాగా ఇష్టం, మిగిలిన వాళ్ళు కాదు అనడం, అతనికి కూడా నేనే బాగా ఇష్టమైన వాడిని, ఇంకెవరూ కాదు అనడం, మళ్ళీ ఇది గోతులో పడినట్టు కాదు. ఇదేమి జ్ఞానం? అజ్ఞానులు అంటే ఇష్టం లేదా దేవుడికి? అసలు అజ్ఞానులేగా ఉద్ధరించవలసింది, జ్ఞానులను ఆయన ఉద్ధరించేది ఏమిటి? భాగవతంలో అయితే ఒక చోట స్పష్టంగా చెబుతారు, భక్తులను ఆయన కాపాడతాట, జ్ఞానులు ఆయన్ని కాపాడతాట. చాలా చిత్రంగా ఉంటుంది అన్నమాట. భక్తులనేమో ఆయన కాపాడుతూ ఉంటాడు, జ్ఞానులు ఆయన్నే కాపాడతారట. వాళ్ళ స్థాయి అదిటే. మరి ఇదేమిటిది? అంత జ్ఞాన మార్గంలో ఉండి మళ్ళీ ఇదేమిటంటే, అక్కడ ఒక్క మాట మనం తాత్వికమైనటువంటి గ్రంథాలు, భగవద్గీత, శంకరాచార్య గ్రంథాలు, యోగ వాసిష్టం లాంటివి చదివేటప్పుడు మామూలు భావనతోనే ఆలోచన చేయకూడదు. కాస్త నిత్య స్మరణ, ధ్యానము, తపస్సు లాంటివి ఉంటే తప్ప అసలు ఈ విషయాలు అర్థం కావు. అతనికి నేను చాలా ఇష్టమైన వాళ్ళని ఎందుకంటే, మనకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. భౌతికంగా ఆలోచిద్దాం, మొత్తం వేదాంతం పక్కనెట్టేద్దాం. అసలు ఏదో మనకు పేరుంది, ఒక ఆకారం ఉంది, ఓ కుటుంబం ఉంది, కొన్ని బంధాలు ఉన్నాయి, ఇవేవో ఉన్నాయి. మనకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనం ఏవో కబుర్లు చెబుతాం చాలామంది, నా ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం, సమానం, ఏమీ లేదు, మనమే ప్రాణం. ఇవన్నీ పైపే కబుర్లే. అంతిమంగా ఆలోచించకుండా వారిని అంతగా ప్రేమించడం కూడా మన గురించే మనం చేస్తున్నాం. నిన్ను అంతగా ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని ఒక కుర్రాడు అంటున్నాడు అంటే, ఆ లేకపోతే ఉండలేని తనం వల్ల ప్రేమిస్తున్నాడు తప్ప ఆ అమ్మాయి కోసం కాదు. ఆ లేకపోతే ఉండలేని తనం ఒకటి ఉంది, అది అతను బలహీనత, అదేం బలం కాదు, అది అందుకోసం ప్రేమిస్తున్నాడు. అంటే అంతేదో ఉంది, అది వదిలిపెట్టలేకపోతున్నాడు, ఆ అమ్మాయిని కాదు అక్కడ. అంటే అంతిమంగా మనిషి ప్రేమించేది తననే. మీకు కావాలంటే లెక్క చూసుకోండి, ఫోటో ఆల్బము ఉంటుంది ఇంట్లో. ఇవాళ చాలా తీస్తున్నాం కదా, లక్షల రూపాయలు ఫోటోలు ఖర్చు పెడుతున్నాం, సెల్ ఫోన్లో కూడా ఫోటోలు తీసుకుంటున్నాం. మనం సెల్ ఫోన్లో కానీ ఆల్బమ్లో కానీ ఎక్కువసేపు చూస్తున్నది మన చిత్రాన్ని, మన ఫోటోని. అంచేత మనకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ జ్ఞానికి నాకంటే ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు, నాకు జ్ఞానికంటే ఇష్టమైన వాళ్ళు ఎవరూ లేరు అంటే అర్థం, జ్ఞాని భగవంతుడు ఒకటే. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యః కశ్చిత్ స సురేంద్ర వందిత పదో నూనం మనీషా మమ. అక్కడ సరిగ్గా మనీషా పంచకంలో చెబుతారు, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి యచ్చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవితు. యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీర్బ్రహ్మైవ న బ్రహ్మవితు. యః కశ్చిత్ స సురేంద్రవందిత పదో నూనం మనీషా మమ. మనీషా పంచకంలో ఉండే 5 శ్లోకాల్లో చిట్ట చివరి శ్లోకంలో అంటారు ఈ మాట. యత్ సౌఖ్యాంబుధిలేశలేశత ఇమే శక్రాదయో నిర్వృతాక. ఈ ఆత్మానందం మనిషికి లభిస్తే ఇంద్రాదుల ఆనందాలన్నీ కూడా దానిలో మట్టిబెడ్డల కింద కనపడతాయో. యత్ చిత్తే నితరాం ప్రశాంతి కలనే లబ్ధ్వా మునిర్నిర్వృతః. ఈ ఆత్మానందాన్ని పొందితే మునులు మహర్షులైన వాళ్ళందరూ అత్యంతమైనటువంటి ఆనందంలో తేలియాడుతూ ఆ నిర్వికల్ప సమాధిలోనే ఉంటూ ఇంకా మేము బయటికి రాము అనగలుగుతున్నారు, అలా ఉండిపోగలుగుతున్నారు. యస్మిన్ నిత్యసుఖాంబుధౌ గళితధీహి. ఆ నిత్యానంద సాగరంలో మునిగిపోయి ఎవరి యొక్క బుద్ధి, మనస్సు, చిత్తము, అహంకారము సమస్తము జారిపోతున్నాయో, స బ్రహ్మవిత్ బ్రహ్మైవ. అతను సాక్షాత్ భగవంతుడే. భగవంతుణ్ణి తెలిసినవాడు అంటారేమిటి? భగవంతుణ్ణి తెలుసుకున్నవాడికి భగవంతుడికి తేడా ఏం లేదు. ఒక పుస్తకంలో విషయం మనకి పూర్తిగా అర్థమయ్యాక పుస్తకం పక్కనెట్టేస్తాం, ఇంకా పుస్తకం పని ఏం లేదు, అక్కడ విషయం తెలిసిపోయిందిగా. అంచేది భగవంతుడి గురించి మనకు పూర్తిగా తెలిసాక భగవంతుడిని పక్కనెట్టేసామంటే అర్థం ఏమిటి? భగవంతుడు మనం ఒకటయ్యాం. అదే కదా జ్ఞాన లక్షణం. అంచేతను జ్ఞానికి నేనే ఇష్టం, నాకు జ్ఞాని ఇష్టం అంటే ఇద్దరు ఉంటే కదా ప్రత్యేకంగా, ఒక్కరే కాబట్టి వారికి వారే ఇష్టం అవుతారు. ఇది దీనికి అర్థం. ఇప్పుడు దీనికి అనుబంధంగా ఒక చక్కని సుభాషితం. ఇలాంటి జ్ఞాని ఒక్కడు ఉంటే అతని చుట్టూనే అందరూ చేరతారు. ఫలము అతి సూక్ష్మమైన నరపాలుడు మంచి గుణాఢ్యుడైనచో ఎలమి వివేకులాతనికపేక్షయునర్తురు. ఫలం అతి సూక్ష్మమైన నరపాలుడు మంచి గుణాఢ్యుడైనచో ఎలమి వివేకులాతనికపేక్షయునర్తురు. అదెట్లు చంద్రికా విలసనమైన
చంద్రికా విలసనమైన తామనుభవింప చకోరముల సజేరవే. చంద్రికా విలసనమైన తామనుభవింప చకోరముల సజేరవే. చలువగలట్టి వాడనుచు చందురునెంతయు గోరి భాస్కర. చలువగలట్టి వాడనుచు చందురునెంతయు గోరి భాస్కర. ఫలము అతి సూక్ష్మమైన నరపాలుడు మంచి గుణాఢ్యుడైనచో ఎలమి వివేకులు అతనికి అపేక్ష నడుతుంది. ఒక నాయకుడు, ఒక రాజు, ఒక అధికారి, ఎవరైనా సరే, ఒక జ్ఞాని, ఏ రంగంలోనైనా పెద్దవాడు. అధికారి, రాజు అంటే రాజు మానవుల్లో పెద్దవాడు, అధికారి ఆ కార్యాలయంలో పెద్దవాడు, జ్ఞాని మొత్తం మానవ జాతిలోనే పెద్దవాడు, గొప్పవాడు. ఇంక అంతకంటే కావాల్సింది ఎవరండి? ఒక రామకృష్ణ పరమహంస, ఒక రమణ మహర్షి, ఓ కృష్ణమూర్తి గారు, ఓ మలయాళ స్వామి, ఇంక వీరికంటే గొప్పవాళ్ళు ఎవరు ఉంటారు? మానవ లోకంలో వీరే గొప్పవారు. ఆయన దగ్గరికి వస్తారట, వద్దన్నా వస్తారట. మంచి గుణాఢ్యుడైనచో, ఎందుకంటే ఆ మంచితనం, ఆయన నుంచి ప్రసరించేటువంటి ఆ ప్రసన్నత, ఆ వెన్నెల, ఆ చల్లదనం, ఆ అమృతప్రాయమైన లక్షణం, ఇదంతా వారిని అప్రయత్నంగానే ఆకర్షిస్తుంది. ఫలం అతి సూక్ష్మమైన, ఫలితం ఏమిటని కూడా అడగట్టు. ఏమిటండి ఆయన నిన్నుసార్లు చూడడానికి వెళ్ళారు మీరు, ఏమిటండి మీ ప్రయోజనం? చూడడంలోనే ఆనందం ఉందండి, వేరే ఏమిటంటారు. అలా కాని వాళ్ళు ఏమంటారు? ఆయన చూసి వచ్చాకండి మా అమ్మాయికి పెళ్లి కుదిరిందండి. మీ అమ్మాయికి పెళ్లి కుదరడం నీ దృష్టిలో శుభం, జ్ఞాని దృష్టిలో శుభం కాదు, అశుభము కాదు, ఏమీ కాదు, అదో పరిణామం అంతే. అంచేత శుభాశుభ పరిణామాలన్నీ ఆ ఐన్స్టీన్ గారి సాపేక్ష సిద్ధాంతం ప్రకారం రిలేటివ్, అన్నీ సాపేక్షములే, నిరపేక్షములు కావు. అంచేత ఫలితాన్ని కోరద్దు. ఫలితాన్ని కోరితే ఆయన నుంచి కలిసి వచ్చాక మాకేదో జరిగిందంటే ఏదో కలిసి రావడం కూడా పెడుతున్నాం అనమాట. మళ్ళీ ఆయన దర్శనమే చాలా గొప్పదండి, ఆ చేసాకే మాకు వ్యాపారంలో కలిసి వచ్చిందని. వ్యాపారం కలిసి రావడం కోసం రమణ మహర్షి ఎందుకంటే పని లేక, మోసం చేస్తే వ్యాపారం ముందే కలిసి వస్తుంది. అసలు వ్యాపారంలోనే అంతర్గతంగా ఓ మోసం ఉంటుంది, జాగ్రత్త చూసుకోకపోతే. విపరీతంగా ధరలు పెంచుతున్నామంటే మోసం కాదు, ఖచ్చితంగా 10% మించి ధర వేసుకోవడానికి వీలేదు మనుస్మృతిలో చెప్పారు. మనుస్మృతిలో ఏదో ఒకటో రెండో విషయాలు పీకేసి తగలబెట్టేసే వాళ్ళు తయారయ్యారు, కానీ అద్భుతమైన విషయాలు ఎన్ని ఉన్నాయండి. వ్యాపారస్తులను చూపించండి. ఖచ్చితంగా 10% మించి ధర వేసుకుని వాడు రూపాయి వస్తువు ₹1.10కే అమ్మాలి, ఇక ఎక్కువ అమ్మడానికి వీల్లేదు. ₹10 వస్తువు ₹11 అమ్మాలి. అమ్మమనండి. ₹10 వస్తువు ₹100 అమ్ముతున్నారు. వీళ్ళు మోసమే, మరి పక్కా మోసం. ఖర్చులు చెప్పొద్దు అక్కడ, ఖర్చులన్నీ కలిపే, ఖర్చులు తగ్గించుకో. ఇలా అందరూ పెంచేశారు మొత్తం. అందుకని ఇవాళ ఏ వస్తువులు ఎవరో కొనలేని పరిస్థితి. అందుకని అక్రమ సంపాదనలు తయారయ్యాయి. పిల్లాడికి ఉయ్యాల కొలాలంటే 5,000 అవుతుంది ఈవేళ, చంటి పిల్లాడికి. చీర, పాత చీర ఒకటి దొంగ దూలానికి వేలాడదీసి తల్లి చీర ఆ ఉయ్యాల్లో పడుకోబెట్టే ₹1 ఖర్చు లేదు, పాత చీర. పైగా తల్లి స్పరిశ, తల్లి కట్టుకున్న చీరది, ఎంత పవిత్రం. ఆ పిల్లాడికి మాతృభావన. అది పోయి ఈవేళ ప్లాస్టిక్ ఉయ్యాలు, ఇనప ఉయ్యాలు తెచ్చి 2,000. అంచేది ఈ కోరికలకు అర్థం ఏమిటి? అంచేది ఏమీ నెరవేరదని తెలుసుండు కూడా మనం మంచివాడి దగ్గరికి, జ్ఞాని అనే దగ్గరికి చేరాలి. ఎందుకు చేరతాం సహజంగా అంటే, చంద్రుడి దగ్గరికి చకోరాలు చేరినట్టుగా. చంద్రికా విలసనమైన వెన్నెల ఇలా విరబోయగాని అనుభవింప చకోరములాస చేరవే. చకోరాలు వెంటనే వెన్నెలెలా విరబూసినట్టు ఉండగానే వెంటనే చెట్ల చివరికి కొమ్మల, రెమ్మల, ఆకుల, చిగుళ్ళ మీదకి వచ్చేస్తే చకోర అలా చూస్తూ ఉంటాయి. ఒక 2 కిరణాలు మన మీద పడితే బాగుండు, కళ్ళతో వాటిని తాగేస్తే బాగుండు, చాలు, ఇంకేం అక్కర్లేదు. ఎందుకని? చలువగలట్టి వాడనుచు చంద్రునెంత యుగోరి భాస్కర. చలువగలవాడు ఇంకేం కావాలి? లేకపోతే ఈ చకోరాలకు చంద్రుడు ఏమిటిస్తాడు? ఏమైనా బహుమతులు ఇస్తాడా? పోనీ ఆ చంద్రలోకానికి వీటిని ఏమైనా తీసుకెడతాడా? నేను ఈవేళ ప్రమాణ స్వీకారం చేస్తున్నాను, మీరంతా 4,000 మందికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసామంటాడా చంద్రుడు? ఏమన్నా? చంద్రుడు ప్రతి పొన్నమ నాడు ప్రమాణ స్వీకారమే, కానీ మళ్ళీ తర్వాత ఏమో క్షీణిస్తూ ఉంటాడు, మళ్ళీ పెరుగుతూనే ఉంటాడు. వీడంటే ఏం పిలవలేదే. అంచేతను మంచివాళ్ళ దగ్గరికి, జ్ఞానుల దగ్గరికి మనం ఏమీ ఆశించకుండా చేరి కేవలం ఆ జ్ఞానం ద్వారా మాత్రమే ప్రయోజనం పొందాలి. ఎన్ని కోరికలు కోరినా ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి, కాబట్టి కోరికలు కోరద్దు. ఎన్ని ఆపదలు పోయినా అన్ని ఆపదలు ఇంకా వస్తూనే ఉంటాయి, కాబట్టి ఆపదలకి భయపడద్దు అని మనం చెప్పుకుంటున్నాం. అదే జ్ఞాన లక్షణం ఉంటుంది. దీనికి సంబంధించి తెలుగులో ఒక చక్కని సామెత ఉంది. అసలు ఈ కోరికలు ఎలాంటివి అన్నారు? తినగవేము తీయనుండు అంటారు. తినగా గారెలు కండ్రెక్కాయి అంటారు. ఈ 2 సామెతలు గమనించండి. అనగనగరాగమతిశయిల్లుచునుండు తినగవేము తీయనుండు సాధనమున పనులు సమకూరు ధరలోన అనేదో అంటారు. అనగా సంగీతం రావాలంటే పాడుతూ ఉండాలి.
దాంట్లో తినగ తినగవేమో తీయనుండు అన్నాడు వేమన్న. అంటే వేపాకైనా సరే తింటూ 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 అలా తింటూ అలవాటు పడితే తీయగా ఉంటుందన్నాడు. ఇప్పుడు చూడండి, జీవితంలో చేదు అనుభవాలు అనుకున్నవి మనం అలవాటు పడిన కొద్దీ మామూలు అయిపోతాయి. ఇంకా అలవాటు పడిన కొద్దీ శుభ పరిణామాలు కూడా అవుతాయి. తినగ తినగవేమో తీయనుండు అంటే కష్టాలకు కూడా అలా అలవాటు పడాలి. కావాలని కోరుకోవద్దు, కానీ అలవాటు పడుతూ ఉంటే మామూలే ఇది వరకు వచ్చింది దానికంటే ఉంది. అంటే కష్టం అనుకునేది నిజంగా కష్టం కాదు, అలవాటు పడితే తేలిక. కష్టమందునైన కమ్మగా సుఖపడనోర్బవలయు నేర్బవలయు బ్రతుకునోర్బవలయు. కష్టంలో కూడా సుఖపడే విధానాన్ని తెలుసుకోవాలి. బాగా ఎండలు మండిపోతున్నాయి, ఇంట్లోంచి బయటికి కదలలేని పరిస్థితి, కిటికీ తలుపు తీయలేము, ద్వారబంధం సరేసారు, మంచిది. కరెంటు కూడా లేదు, ఉక్కపోసేస్తుంది, మంచిది. విసినకర లేదా, మంచం మీద పడుకోలేమా, అసలు నేల మీద పడుకోలేమా, విసినకర పెట్టి విసురుకుంటూ నమ శివాయ నమ శివాయ నమ శివాయ ఓ గంట సేపు శివధ్యానం చేయలేమా, కొంపలు అంటుకుపోతాయా? ఇప్పుడు కరెంటు ఉండి అన్ని తలుపులు చేస్తే మనం చేసే పని ఏమిటి? ఎదుటివాడు కొంపకి చిచ్చెట్టడమేగా, మాటలతోనో చేతలతోనో మనసుతోనో ఏదో పొల్లెట్టడమేగా. ఎంతకంటే ఏమైనా దేశభక్తి కార్యాలు ఏమైనా ఉన్నాయా మనం చేసేవి? ఏం లేవు. అన్నీ పిల్లి మీద ఎలక, ఎలక మీద పిల్లే. ఈ పిల్లి ఎలక ఒక అరగంట లేకపోతే ఏమైంది? ఇది కష్టముందునైన కమ్మగా సుఖపడ నేర్వాలి. ఇది కష్టాన్ని తీసుకోవడం. ఇక సుఖం అనుకుంటున్నది కూడా సుఖం కాదు. అందుకే తినగా తినగా గారెలు కండరెక్కే అన్నారు. వేపాకేమో తినగా తినగా తీగ ఉందా, గారెలు కమ్మగా ఉంటాయి, మరి తింటూ ఉంటాం సార్. కానీ ఓ 3, 4, 5 పోనీ ఎంత పరాక్రమవంతుడైనా ఓ 25 అనుకుందాం. తర్వాత చూడండి, ఎంత ఇష్టమైన మనిషి ఓ 10 గారెలు తిన్నాక మళ్ళీ కొంచెం కండ్రెక్కే అంటాడు. ఎందుకు ఎక్కే? ఏం ఎక్కలేదు, ఈయనకి అనిపించింది అలా, ఎందుకంటే ఎక్కువ. అంచేత సుఖం కూడా ఎక్కువ అవగానే వెగటవుతుంది, దుఃఖం కూడా అనుభవిస్తున్న కొద్దీ తేలికవుతుంది, కొన్నాళ్ళకి తీయనవుతుంది. వెరసి పరిణామం ఏమిటండి? సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. సుఖము పొందుటందు సుఖము లేనే లేదు, సుఖము వీడుటందే సుఖము గలదు. కష్టమందునైన కమ్మగా సుఖపడ నేర్వవలయు బ్రతుకునోర్వవలయు. సుఖము పొందడంలో సుఖం లేదు, సుఖం అక్కర్లేదు అనుకోవడంలో సుఖం ఉంది. సోక్రటీసు ఆయన భార్య గ్రీసు దేశంలో ఓనాడు బజారుకి వెళ్ళారట. ఈయన ఎంత జ్ఞానం, ఆవిడంత అజ్ఞాని. ఈయన ఎంత కోరికలు లేనివాడు, ఆవిడంత కోరికల పుట్ట. సహజంగా దంపతులను అలాగే కలుపుతాడు భగవంతుడు. వీళ్ళు దెబ్బలాడుకుంటూ ఉంటే ఆయనకు ఆనందం, విన్యాసం చూస్తూ ఉంటాడు. ఇదంతా నిజం అనుకుంటున్నారు వెరుబాగులు వాళ్ళే. బజార్కి వెళ్ళాట. అక్కడ ఏదో ఒక పెద్ద దుకాణం ఉంది, షాపింగ్ మాల్ లాంటిది. ఏవో గిన్నెలు, గరిటెలు, చెంచాలు, మరి కంచాలు, మంచాలు చాలా ఉన్నాయి దుకాణాల్లో. ఏవో తిరుగుతున్నారు. ఈయన బ్రహ్మధ్యానంలో ఈయన ఉన్నాడు, ఆవిడ ఏదో తిరుగుతోంది. చూసి చికాకెత్తే. మనం అన్నిటికీ వైరాగ్యం. ఇన్నున్నాయి, ఇంట్లో ఒక్క వస్తువు మన ఇంట్లో లేదు అందుటి. ఆవిడ ఒక్క వస్తువు మన ఇంట్లో లేదు, దిక్కుమాలిన కాపురం అందుటి. ఆయన అన్నట్ట నాకు అదే ఆశ్చర్యంగా ఉంది, ఇందులో ఏ వస్తువు లేకపోయినా మనం ఆనందంగా ఉన్నాం కదా అన్నట్టు. ఆశ్చర్యంగా లేదండి? ఇవి ఏవీ లేకపోవడం వల్ల మనం బాగా లేవని ఆవిడ అనుకుంటుంది. ఇవన్నీ లేకపోయినా కూడా మనం ఆనందంగా ఉన్నాం కదా, ఇంత ఖర్చు పని లేదు కదా అని ఆయన అనుకుంటున్నాడు. ఎక్కడ ఆనందంగా ఉంటాము? జ్ఞానంలో మాత్రమే ఆనందంగా ఉంటాం, వస్తువుల్లో కాదు. వస్తువులు పెంచుకున్నాం, సామగ్రి పెంచుకున్నాం, వాటి కోసం గదులు పెంచుకున్నాం, గదుల కోసం ఇళ్ళు పెంచుకున్నాం, ఇళ్ల కోసం ఖర్చు పెంచుకున్నాం. చివరికి భార్యాభర్తలు మాట్లాడుకుందుకు కూడా సమయం లేనంతగా సంపాదించేస్తున్నాం. పిల్లల్ని పెంచడానికి కూడా సమయం లేనంతగా వాళ్ళని తీసుకెళ్లి హాస్టల్లో బారేస్తున్నాం. చివరికి వారి మధ్య అనుబంధం, వీరి మధ్య అనుబంధం అన్నీ దూరం అయిపోయినాయి. అంతిమంగా బాధపడుతున్నాం. ఏమో ఇంత చేశాం కానీ ఏమిటో ఏమైందో తెలియదండి. మళ్ళీ వృద్ధాప్యం వచ్చేసరికి అందరూ వృద్ధాశ్రమాల్లోనే. అక్కడ మళ్ళీ కూర్చుని పోనా వృద్ధాశ్రమంలోనైనా జరిగింది ఏదో మన మంచిగా జరిగింది, ఇక్కడ మన వయసు వాళ్ళు 4 ఉన్నారు, మనలాంటి ఆలోచనలే వాళ్ళవి, సుఖంగా గడిపేద్దాం అనుకో. అక్కడ కూర్చుని వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళా, మా అబ్బాయి మమ్మల్ని సరిగ్గా చూడక ఇక్కడ చేయడం అని ఇదో పాట. ఇక్కడ ఎవరు చెప్పమన్నారు నేను? ఈ చెబితే ఏమైనా తీరుతుందా? అందరూ తలో కథ, వృద్ధాశ్రమాల కథలను వరుస పత్రికలో వచ్చేవన్న. ఎందుకు ఈ కథ చెప్పడం అసలు? అంటే ఇక్కడ కూడా మనం సుఖంగా ఉండలేకపోతున్నాం. అక్కడ ఇంట్లోనూ పోనీ ఇలాగని వృద్ధులను తీసుకెళ్ళి ఇంట్లో పెడితే వీళ్ళ దుంపదగా ఈ జంటను బతకనివ్వరు. వీళ్ళు వాళ్ళని పీకి పిండెట్టేస్తారు. ఇంక మాకు అది చెప్పలేదు, ఇది చెప్పలేదు, మాకు ప్రాధాన్యం లేదు, మమ్మల్ని పూజించలేదు, గౌరవించలేదు. గరికపాటి నరసింహరావు గారి లాగా రోజు అమ్మ పద్యం చెప్పడం లేదు అందరూ చెబుతారా? ఇప్పుడు పద్యాలు చెప్పినంత మాత్రాన గొప్పవాళ్ళు అయిపోతారా? ఇదో పోలిక మొదలు పెడతారు వెంటనే. ఇంకా ఈ ముసలాళ్ళు తినగా ఉండడం అమ్మో తక్కువ వాళ్ళు కాదు, వీళ్ళకి మళ్ళీ పెత్తనం కావాలి.
ఫోన్లే కదా అని ఇంట్లో పెట్టుకుని జాగ్రత్త సరిపోదు. ఇంకా మనకి ఏమన్నా పట్టించుకోవట్లేదమ్మా అసలు ఏమిటో అలాగా 10 మందిలో ఏకాకుల్లో ఈ సణుగుడు మానరు. అంటే ఈ కోరికలు తీయనివి సుఖాలు అనుకునేవన్నీ మనకి క్రమక్రమంగా అనుభవించిన కొద్దీ కండ్రెక్కి దుఃఖాలు అనుభవిస్తాయి. దుఃఖాలు అనుకునేవన్నీ తింటున్న కొద్దీ అలవాటు పడిపోయి అనుభవిస్తున్న కొద్దీ అలవాటై తీయగా అనిపిస్తాయి. తినగ తినగ వేము తీయగా నుండు, తినగా తినగా గారెలు కండ్రెక్కాయి. ఈ రెండూ చూస్తే సుఖ దుఃఖ అనుభూతులు రెండూ ఎంత మిథ్యలో మనకు అర్థమవుతుంది. సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. అంచేది ఆ రెండింటినీ సమానంగా తీసుకోవడం కంటే జ్ఞానం అనేది వేరే ఎక్కడైనా ఉందా? తెలుగు సామెతల్లో ఇంత గొప్పతనం ఉంది. జ్ఞానం అంతా మన సామెతల్లో జాతీయాల్లో ఉంది. ఈవేళ మన పుస్తకాల్లో ఉండే తెలుగు పాఠ్య పుస్తకంలో ఇటువంటివి ఉన్నాయా లేదా అని కాస్త ఆలోచన చేయాలి. తల్లిదండ్రులు కాస్త ఓపికగా ఆ 10వ తరగతి పుస్తకం 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉండే పుస్తకాలు, ముఖ్యంగా తెలుగు పుస్తకాలు వెతికి ఉన్నాయా లేదా అప్పుడు ఖచ్చితంగా పాఠశాలకు వెళ్ళి అయ్యా ఇలాంటివి కాస్త పెట్టండి, పిల్లలు బాగుపడతారు అంటే వాళ్ళకి వాళ్ళు మేము పెడతాం అండి, పైన ఎవరు వాళ్ళకు ఉత్తరం రాయండి. ఒక 100 పాఠశాలల నుంచి ఆ సంపాదకుల సంఘం ఎవరుంటారో వారికి ఉత్తరాలు పెడితే మరుసటి సంవత్సరం సంపాదకత్వం మారదా అండి? ఆ పుస్తకాల్లో మార్పు రాదా అండి? ఇప్పుడు ఎంతోమంది కృషి చేయడం వల్ల కదా 10వ తరగతి తెలుగు వాచకానికి ఉపవాచకంగా రామాయణం పెట్టారు. అద్భుతమైన విషయం, జాతి అంతా గర్వించాల్సిన విషయం. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావడం మనకు ఎంత ఆనందంగా ఉందో అంరామాయణం ఉపవాచకంగా పెట్టడం మనకంత ఆనందంగా ఉంది. ఉపవాచకంగా పూర్తి చదివి తీరాల్సిందే. కనీసం సరదాగా చదువుతుంటే కథ తెలుస్తుంది, అందులో ఉండే త్యాగభావం తెలుస్తుంది. అంటే మార్పులు ఎలా వస్తాయి అంటే మనం పూనుకుంటే వస్తాయి. నేను ఒక్కడిని అనుకుంటే అవుతుందా? ఓ చిన్న మబ్బు బుక్క ఉంటుంది, మబ్బు తొనక, అదంతా దాంట్లో ఉండే నీళ్ళెన్ని నేను కురిస్తే ఏమవుతుందని అనుకోవడం లేదు. అది కురిసేసి వెళ్ళిపోతోంది. కానీ అది పడే చోట పడుతోంది, అక్కడ మొలిచే గడ్డి మొలుస్తోంది, పండే పంట పండుతోంది. ఇదంతా మేఘానికి సంబంధం లేదు. అలాగ లోకంలో మనం ఒక్కళ్ళమే అయినా అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా నిరాడంబరంగా ఏమీ నిష్కామంగా ఏమీ ఆశించకుండా మన పని మనం చేస్తూ వెళ్ళిపోతే సమాజం పట్ల, కుటుంబం పట్ల, వ్యక్తిగత జీవితం పట్ల మన కర్తవ్యాలేవో మనం చేస్తూ వెళ్ళిపోతే ఒకనాటికి హాయిగా అన్నీ మంచి మార్పులు వస్తాయి. ఇవన్నీ మనం ఆలోచించుకుంటే ప్రపంచం పట్ల, సమాజం పట్ల, కుటుంబం పట్ల కూడా మన కర్తవ్యం ఏమిటో మనకి బాగా అర్థమవుతుంది. మళ్ళీ మనం 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.